వైద్యం అంటే ఏంటి? ప్రజలకి ఆరోగ్యం దెబ్బతిని అనారోగ్యంగా మారి అది ఇంకా దిగజారి రోగం అనేది వచ్చినప్పుడు ఈ రోగాన్ని నయం చేయడానికి, రోగాన్ని నయం చేయగలిగిన వారు చేసే యాక్టివిటీ లేదా పనిని వైద్యం అంటారు. రోగాన్ని నయం చేయగలిగేవారని అన్నా నేను. సాధారణంగా వైద్యులను పిలుస్తాం. ఈ వైద్యులనే మాట లేని కాలంలో కూడా ప్రజలకు రోగాలు ఉన్నాయి. చిట్కా వైద్యాలు, గృహ వైద్యాలు, నాటు వైద్యాలు ఇలాంటివన్నీ కొన్ని వేల సంవత్సరాలు నడిచాయి. కాబట్టి వైద్యం చేయగలిగిన వాళ్ళు చేసే పనిని వైద్యం అంటాం. వ్యాపారం చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా అది విజృంభించడం, పెట్టుబడిదారు వ్యవస్థ వచ్చి సరుకుల ఉత్పత్తి పెరిగినాక వ్యాపారం బాగా పెరిగింది. ప్రకృతి సిద్ధంగా దొరికే వాటిని ద్రవ్యాలు, వస్తువులు అంటాం. వాటికి మానవ శ్రమ వచ్చి కలిస్తే ఉత్పత్తి అని పిలుస్తాం. బతకడానికి ప్రతి మనిషి ఉత్పత్తి చేస్తాడు. ఇతరులకి అమ్మడం కోసమే ఉత్పత్తి చేసినప్పుడు అప్పుడు ఆ ఉత్పత్తి మారకంలోకి వెళ్తుంది. ఇతరులకు అమ్మడం కోసమే మారకంలోకి, మార్కెట్లో తీసుకెళ్ళిన ఉత్పత్తినే మనం సరుకు అంటాం. సరుకులు ఎక్స్చేంజ్ అయ్యే చోటు పేరు మార్కెట్లో వ్యాపారం జరుగుతుంది. అంటే ఒక వస్తువు తయారు కావడానికి మానవ శ్రమ ఎంత అవుతుందో అంతకే ఆ వస్తువుని ఇస్తూ పోతే అక్కడ ఇంకా లాభం అనే ప్రసక్తి లేదు, వ్యాపారం అనే ప్రసక్తి లేదు. సంక్షేమ రాజ్యాలు ఉన్నంతకాలం, అంటే ప్రభుత్వాలు ప్రజల యొక్క క్షేమం కోసం బాధ్యత వహించినటువంటి కాలం ఉన్నంతకాలము ఆరోగ్యం కూడా, అంటే వైద్యం చేసి ఆరోగ్యాన్ని సాధించడం కూడా ప్రభుత్వ బాధ్యత కింద భావించిన కాలం ఉన్నది. 1975లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానం చేసింది, 2000 సంవత్సరానికల్లా హెల్త్ ఫర్ ఆల్, ప్రజలందరికీ ఆరోగ్యం సాధించాలా అని ఒక ఆశయం పెట్టుకుంది. 25 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికి కూడా అందరికీ ఆరోగ్యం అనే సబ్జెక్టు నెరవేరలా. ఇంకెన్నాళ్ళకి మళ్ళీ పెట్టుకుంటారో మనకు తెలియదు. ఆ టైంలోనే ప్రపంచవ్యాప్తంగా మందుల పరిశ్రమ మీద కూడా చర్చ జరిగింది. మన దేశంలో మందుల పరిశ్రమ మీద సమగ్రమైన వివరాలు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం జే సుఖలాల్ హాతి అనే అతనికి అప్పచెప్తే ఆయన చాలా రికమెండేషన్లు చేస్తూ, దాంతోపాటు మన దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించడానికి, వచ్చే రోగాల్ని బాగు చేయడానికి 116 మందులు చాలని రిపోర్ట్ ఇచ్చాడు. హాతీ కమిటీ సిఫార్సు చేసిన అవసరమైన మందుల లిస్ట్ అది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనే వైద్యుల సంస్థ 150 మందులు చాలు భారతదేశంలో ప్రజలందరూ, ఆ సంస్థ చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచంలో ఉండే వివిధ ప్రాంతాల్లో నివసించే జనానికి రకరకాల జబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కవర్ చేయడానికి 256 మందులు చాలు అని ఈ మందుల లిస్టుతో పుస్తకం కూడా వేసింది. అంటే ఇదే మందు మాత్ర రూపంలో రావచ్చు, సిరప్ రూపంలో రావచ్చు, కొన్ని మందులు అయితే ఇంజెక్షన్ రూపంలో రావచ్చు. ఇట్లా ఎన్ని రకాలుగా వేసుకున్నా 700 కంటే మొత్తం నెంబర్ పెరగదు. కానీ ఈరోజు మన దేశంలో మందులు 80,000 రకాల ఫార్ములేషన్స్ ఉన్నాయి. దాదాపు 10,000 పైన మందుల కంపెనీలు ఉన్నాయి. మందుల కంపెనీ అన్నాక, మందులు నమ్మే మందుల షాప్ అన్నాక అది వ్యాపారంగా ఇంకేమవుతుంది? కాబట్టి వైద్య వ్యాపారం గురించి మాట్లాడేటప్పుడు మనం మందుల పరిశ్రమతో మొదలెడతాం. ఈరోజు ప్రపంచంలో ఉన్న పరిశ్రమలు అన్నిటిలోనూ అత్యంత పెద్ద పెట్టుబడి ఆకర్షించినటువంటి పరిశ్రమ యుద్ధ పరిశ్రమ. యుద్ధంలో తయారయ్యే ఆయుధాలు ప్రజల ఏ అవసరమూ తీర్చదు, చంపుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. దాని తర్వాత స్థాయి కలిగిన పరిశ్రమ మందుల పరిశ్రమ. మందులు కనీసం రోగాలన్నా బాగు చేయడానికి పనికొస్తాయి న్యాయంగా అయితే. అట్లాంటి ఉద్దేశంతోనే మందులు అనేవి రంగంలోకి వచ్చాయి. ఈరోజు పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చిన తర్వాత మందుల పరిశ్రమగా రూపొందింది. కానీ
మొదట్లో వైద్యం చేసే వ్యక్తే మందులు తయారు చేసుకునేవాడు. వైద్యం చేసే వ్యక్తే అంటే డాక్టరే చిన్న పరీక్షలు చేయడానికి అవసరమైన సాధనాలు చేసుకునేవాడు. ఆపరేషన్లకు అవసరమైన చిన్న పరికరాలను కూడా కంసాల దగ్గర కూర్చొని తనే తయారు చేసుకునేవాడు. అంటే వైద్య పరిశ్రమ అని పిలువబడే మందుల పరిశ్రమ, పరీక్షా సాధనాల పరిశ్రమ, ఆపరేషన్ సామగ్రి పరిశ్రమ అనే 3 ప్రధానమైన ఈరోజు ఉన్నాయి. వీటి యొక్క ప్రోటోటైప్స్ అంటే మొదట్లో ఉన్న వస్తువులన్నిటినీ డాక్టర్ చేసుకున్నాడు. క్రమేణా ఈరోజు డాక్టర్ చేతిలో ఇవేమీ మిగలకుండా పోయినాయి. ఇవన్నీ దేనికిదే పెద్ద పరిశ్రమ కింద మారిపోయినాయి. మందుల పరిశ్రమ వచ్చిన తర్వాత ప్రజలకి గతం కంటే ఎక్కువ కాలం బతికే అవకాశం వచ్చింది. మొట్టమొదటి మందు మానవుడు కనిపెట్టింది నొప్పిని జయించడానికి వాడే మందే. చాలా కాలం నల్లమందు లాంటిది, సారాయి లాంటిది నొప్పిని జయించడానికి ఉపయోగపడ్డాయి. తర్వాత యాస్పిరిన్ అనే మందు వచ్చింది. యాస్పిరిన్ నొప్పికి వాడతారు. దాదాపు 120 పైన అయింది ఆ మందు వచ్చి. అంతా ఈ మందులన్నీ ఈ కాలపు ఎడిషన్సే. అట్లా ఒక్కొక్క మందు వచ్చే కొద్దీ మనిషి యొక్క ఒక్కొక్క అవసరాన్ని తీరుస్తూ వచ్చింది. మందులు మొదట్లో నొప్పులకు సంబంధించిన మందులు ఎక్కువ తయారైనవి. జర్మనీలో కేమీ గ్రోనెంతాల్ అనే ఒక కంపెనీ నొప్పుల కోసమే థైలిడమైడ్ అని ఒక మందు తయారు చేసింది. ఆ మందు వాడిన తర్వాత చేతులు కాళ్ళు లేకుండా సీల్ జంతువుల్లాగా పిల్లలు పుట్టడం మొదలైంది. వ్యాపారం కోసం మందుల పరిశ్రమలు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పడానికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇది. ప్రమాదకరమైన మందుల జాబితా కిందకు వస్తుంది. నొప్పుల కోసం మొదలెట్టిన మందు, నొప్పుల కోసమే ప్రమోట్ అయిన మందు, ఈ మందు ఆడితే పుట్టే పిల్లలకి కాలు చేతులు లేకుండా ఉన్నాయి అనే విషయాన్ని ఓ పిల్లల డాక్టర్ కనుక్కొని దాన్ని బయట పెట్టాడు. ఈ డాక్టర్ దీన్ని కానీ ప్రచారం చేస్తే మందుల మార్కెట్ అంతా దెబ్బతింటుందని కెమిగ్రోనెంతాల్ ఎన్ని రకాల దుర్మార్గమైన ప్రచారాలు డాక్టర్ మీద చేసిందంటే చెప్పనలివి కాదు. అతను ఉమ్మనైతారని, అతను ప్రాస్టిట్యూషన్ దగ్గర పోతాడని రకరకాల పేర్లతో ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా దాదాపు ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది పిల్లలు ఇలా పుట్టారు. ఆ పిల్లలకి పుట్టినటువంటి పిల్లలకి కాలు చేతులు సక్రమంగా ఉన్నాయి. అంటే ఈ మందు కాలు చేతులకి సంబంధించిన జీన్స్ మీద పనిచేసి జెనెటిక్ డిసీజ్, పుట్టుకతో వచ్చే రోగాన్ని తెచ్చిపెట్టిందనమాట. అది నిరూపణ జరిగినాక ప్రపంచమంతా నివ్వెరపోయింది. మందులు ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆలోచించడం మొదలెట్టారు. క్రమేణా మందుల మీద ఒక నియంత్రణ ఉండాలని ఏ దేశానికి ఆ దేశం డ్రగ్ కంట్రోలర్స్ని ఏర్పాటు చేసుకుంది. అమెరికా అయితే FDA అనే సంస్థను పెట్టుకుంది. మన దేశంలో మందుల ధరలు కూడా నిర్ణయించడానికి డ్రగ్ కంట్రోల్ అంటారు, వాళ్ళు పెట్టుకున్నారు. మొత్తం మందుల అవుట్లెట్స్ను కూడా నిర్ధారించడానికి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అనేవాళ్ళు కూడా జిల్లాకు ఒక లెక్కలు ఉంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ మందుల మీద ఒక నియంత్రణ ఉండాలి, దేన్ని పెడితే దాన్ని ప్రమోట్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని జీవితాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉండకూడదనే ఆలోచన ప్రభుత్వాలు చేశాయి. కానీ ప్రభుత్వాలు బేసిక్గా మందుల పరిశ్రమనేమి అదుపు చేయకపోగా ప్రపంచవ్యాప్తంగా మందుల పరిశ్రమ విస్తరించింది. ఆయుధాల పరిశ్రమ తర్వాత 2వ స్థానాన్ని ఆక్రమించుకునే స్థాయికి అది చేరింది. మందుల్లో అవసరమైన మందులు ఉంటాయని మనం చూసాం. అనవసరమైన మందులు, అర్ధరహితమైన మందులు, ప్రమాదకరమైన మందులు మరో 3 రకాలు ఉంటాయనేది కూడా బయటపడ్డ విషయమే. 1986లో ఢిల్లీలో ఒక సెమినార్ జరిగింది. డ్రగ్ సెమినార్ అంటారు దాన్ని. 3 రోజుల పాటు జరిగింది. ఆ సెమినార్కి ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్ శేషారెడ్డి, నేను, డాక్టర్ సరస్వతి, డాక్టర్ సంజయ్ బారు, కృష్ణకుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు ఆయన.
అప్పట్లో రోజ్ కంపెనీకి. ఈ 5గురు హాజరయ్యాం. 3 రోజులు ఉన్నాం అక్కడ. అక్కడ మొత్తం భారతదేశ మందుల పరిశ్రమ మీద సమగ్రమైన చర్చ జరిగింది. ఇండస్ట్రీ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ గురించి, బ్రాండ్స్, జెనరిక్స్ గురించి మొత్తం అన్ని కోణాలు చర్చించడం జరిగింది. అది అయిన తర్వాత అందులోంచి సారాంశం తీసుకొని మనం ఆంధ్రప్రదేశ్లో వైద్య పరిశ్రమ మీద పుస్తకం వేశాం. అదే కేంద్రంలో సెమినార్ అయిన తర్వాత డ్రగ్ ఇండస్ట్రీ ఇండియన్ పీపుల్ అనే పుస్తకం వేశాం. ఆ టైంలో కీలకంగా చర్చించుకున్న అంశాల్లో ఒక అంశం అనవసరమైన మందులు. అవి మందుల పేరుతో చలామణి అవుతున్నాయి, అది మానవులకు ఏమాత్రం అవసరం లేనివి. అట్లాంటి వాటిల్లో అతి ముఖ్యమైనది, దాదాపు అన్ని కంపెనీలు తయారు చేసి అమ్ముతూ ఉన్నది టానిక్స్, బలం వస్తుందనే పేరుతో అమ్మడం మొదలుపెట్టారు. ఎప్పటి నుంచి అమ్ముతున్నారు? బేయర్స్ టానిక్ అని, శాంటివే అని ఇలాంటి పేర్లతో అమ్మేవాళ్ళు. ఇప్పుడు మార్కెట్లో దాదాపు ఈ టానిక్లు లేవు, ఒక బేయర్స్ టానిక్ తప్ప. పెద్ద ఎత్తున ఒక 1-2 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో జన విజ్ఞాన వేదిక ఏర్పడడానికి ముందే మనందరం కలిసి ప్రచారం చేశాం. మారుమూల పల్లెలకు సైతం వెళ్ళి అందులో మన దేశ ప్రజలు మందుల కోసం మనుషుల కోసం మందుల అని ప్రచారం మనం పెద్ద ఎత్తున చేశాం. బహుశా దాని ఫలితం ఉండొచ్చు, లేదా ఇతరత్ర కారణాలు ఉండొచ్చు. టానిక్లు అనేవి దాదాపు తగ్గిపోయినాయి. ఆ బేయర్స్ టానిక్ అనేదైనా ఉన్నది, దాని గురించి ఎవరైనా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. దాదాపు 250 రూపాయలకి 250 ml టానిక్ని అమ్ముతారు. అందులో 5 రూపాయలు ఖరీదైన లివర్ ముక్క ఉంటుంది బాటిల్ మొత్తంలో. 5 రూపాయలు ఖరీదైన ఆల్కహాల్ ఉంటుంది, సారాయి ఏ రకమైన మందుగా పనిచేస్తుంది. ఒకానొక కాలంలో ఏ మందు లేని కాలంలో నొప్పి తట్టుకోవటానికి సారాయి వాడారు, కానీ ఇప్పుడు నొప్పి తట్టుకోవటానికి సారాయం వాడడంలా. ఆ సారాయం ఉంటుంది, దాంట్లో 10% ఆల్కహాల్ ఉంటుంది. అంతా కలిపితే 10 రూపాయలు దాంట్లో ఉండే సరుకు, అమ్మేది 250. పొద్దున 3 మూతలు, మధ్యాహ్నం 3 మూతలు, రాత్రి 3 మూతలు తాగమని రికమెండ్ చేస్తారు. అన్ని తాగితే బాటిల్ అంతా అయిపోతుంది కదంటే, అయిపోవాలనే కదా చెప్పాము, మళ్ళీ కూడా కొనుక్కో అంటారు. మందుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మిగతా సరుకులలాగా షాపులకు వెళ్ళి కస్టమర్లు నేరుగా కొనుక్కోవడానికి వీల్లేదు. ఇవి డాక్టర్ రికమెండేషన్ ఉండాలి. అంటే జబ్బు ఏందో డాక్టర్ గుర్తించి ఈ జబ్బుకి ఏ మందు పనిచేస్తావు అని చెప్పి ప్రిస్క్రిప్షన్ కాగితం మీద రాస్తే మందుల షాపులో ఆ మందు తెచ్చుకోవాలి. షెడ్యూల్ డ్రగ్స్ అంటారు వీటిని. ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అని కొన్ని ఉన్నాయి. అంటే కౌంటర్లో నేరుగా రోగిళ్ళు అడగొచ్చు. అలాంటి వాటిల్లో కొన్ని నొప్పుల మాత్రలు ఉన్నాయి. అంటే నాకు తలనొప్పింది మాత్ర ఇవ్వని, కడుపు నొప్పింది మాత్ర ఇవ్వని కొన్ని అడగొచ్చు. కొన్నిటిని వదిలేశారు అట్లా. అంటే రోగి నేరుగా కూడా నిర్ణయం తీసుకొని ఆ మాత్ర కొనుక్కోవడానికి వీలుగా, పైగా అలా వాడినందువల్ల పెద్ద ఇబ్బంది లేదని గుర్తించిన వాటిని వదిలేశారు. చాలా తక్కువై, ఎక్కువ భాగం షెడ్యూల్ డ్రగ్సే. ఇటన్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవాళ. కొన్ని మందులు అయితే ప్రత్యేకమైన స్పెషలిస్ట్ ప్రిస్క్రిప్షన్ కూడా ఉండాలా. రూల్ అది. ప్రపంచమంతా చాలా అడ్వాన్స్డ్ దేశాలు ఈ రూల్ అమలు చేస్తారు. మన దేశంలో ఏ మందు అయినా మందుల షాప్కి ఎవరైనా పోయి కొనుక్కోవచ్చు. అంత దుర్బలంగా ఇక్కడ మందుల చట్టాలు ఉన్నాయి. గ్రామాల్లో వైద్యం చేసేవాళ్ళు కూడా, మనం ఆర్ఎంపీలు గ్రామీణ వైద్యులు అంటాం కదా, వాళ్ళు పోయి అడిగినా కూడా మందులు ఇస్తారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వడం మన దేశంలో చాలా విరివిగా జరుగుతుంది. దానివలన విచ్చలవిడిగా హైర్ యాంటీబయాటిక్స్ వాడడం, విచ్చలవిడిగా కార్టిజోన్ మందులు వాడడం, విపరీతంగా దగ్గు మందులు లాంటివి వాడడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అవి ప్రమాదకరం. యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడితే రోగ క్రిములేమి వస్తాయో కానీ ఈ మందులను వాడుకొని రోగక్రిములు బతికే అవకాశం ఉంది. రోగక్రిముల్లో కూడా మ్యుటేషన్స్ వస్తాయి కదా, ఉత్పరివర్తనాలు అంత వేగంగా వస్తాయంటవి. అంత వేగంగా మనం కొత్త మందులు కనిపెట్టలేము. అందుకనే హైర్ యాంటీబయాటిక్స్ అనే విచ్చలవిడిగా వాడొద్దు అనేది మేము చెప్తాం. కానీ మందుల షాపుల్లో ఎటువంటి యాంటీబయాటిక్ అయినా మనంతట మనం కాగితం రాసుకొని తీసుకొని చూపించిన కూడా ఇస్తారు. అంత దుర్బలమైన పరిస్థితిలో ఉన్నది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా రెసిస్టెన్స్ బగ్స్
అంటే మందులకి సావనటువంటి క్రిములు తయారవడం మొదలుపెట్టింది. ఈ ప్రమాదం దాన్ని మనం చూస్తున్నాం. కార్టిజోన్ అనే మందులు, అది స్ట్రెస్ హార్మోన్, అది ఎమర్జెన్సీలో వాడుకోవాల్సిన మందు. అది దాన్ని విచ్చలవిడిగా వాడితే జ్వరానికి కారణం తెలియకుండా మందు వాడితే జ్వరం తగ్గిపోద్ది. జ్వరానికి కారణమే తగ్గదు. ఏ జ్వరమైనా తగ్గుతుంది కార్టిజోన్ ఇస్తే. దగ్గు అయినా తగ్గుతుంది, జలుబు అయినా తగ్గుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ మందు అది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అంటే బాడీ ఒక రోగ క్రిమి మీదకి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి శరీరం యొక్క రియాక్షన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఆ రియాక్షన్ ఉంటే కదా వాటిని బాడీ ఎదుర్కోగలదు, శరీరం ఎదుర్కోగలదు. దాన్ని నెమ్మదింపజేస్తే ఈ మందు శరీరంలో రెసిస్టెన్స్ తగ్గిపోద్ది కదా. అంత ప్రమాదకరమైన మందు అది. దాన్ని సెలెక్టెడ్ సందర్భాల్లో డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్తో వాడాల్సిన మందు విచ్చలవిడి వాడకం జరుగుతోంది. మందులు ఇలాంటి వాడకాల పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇంకొక అంశం బ్రాండ్స్ అండ్ జెనరిక్స్. చాలా కామన్గా వినపడుతున్న అంశం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తే బ్రాండ్ మార్చొద్దని ముద్ర కూడా వేసేవాళ్ళు ఉన్నారు. అసలు ఆ మందు మార్కెట్లో ఉంటే బ్రాండ్ మార్చొద్దు అనొచ్చు, కానీ ఆ మందుతో లాభం లేకపోతే మందుల కంపెనీ తయారు చేయలేదనుకో, ఈయన బ్రాండ్ మార్చేది అది మందే దొరకదు. అంటే మందుల కంపెనీల యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఒక మందు మార్కెట్లో దొరుకుతుందా దొరకదా ఉంటుంది. ప్రతి మందుల కంపెనీకి దాదాపు టానిక్ అయితే దొరుకుతుంది, కానీ ఎసెన్షియల్ మందులు, లైఫ్ సేవింగ్ మందులు కొన్నిసార్లు లాభం రాదంటే తయారు చేయరు కంపెనీలు. ఎత్తుక్కొని చావాల, మందులు దొరకవు. బ్రాండ్ మార్చొద్దు, తన యొక్క స్వేచ్ఛని అరికడుతున్నారు అని డాక్టర్ భావించవచ్చు. అంటే చాలా అరుదుగా కొన్ని బ్రాండ్లు అయితే బాగా పనిచేస్తాయి, కొన్ని పని చేయదని ఉంటుంది. కల్తీల మందులు ఉంటే ఏవి పని చేయవనుకోండి. మందు యొక్క అసలు పేరుని జెనరిక్ నేమ్ అంటారు. ఆ అసలు పేరుతో ఉన్న మందుని ఏ కంపెనీ అయినా తన కంపెనీ పేరుతో విడుదల చేసినప్పుడు సొంత పేరు పెట్టుకుంటుంది. ఉదాహరణకి పారాసిటమాల్ అనేది మందు అసలు పేరు, అంటే జెనరిక్ నేమ్. దీన్ని ఒక కంపెనీ కాల్పాల్ అనే పేరుతో, మరో కంపెనీ ఫిపానిల్ అనే పేరుతో, ఇంకో కంపెనీ క్రోసిన్ అనే పేరుతో విడుదల చేస్తాయి. అసలు మందు అసలు పేరుకి వీళ్ళు పెట్టే బ్రాండ్ నేమ్స్కి సంబంధమే ఉండదు. మందుని ఫలానా ఊహించలేం బ్రాండ్ పేరు చూసి. దాని కిందనే కాస్త చిన్న అక్షరాలతో మందు అసలు పేరు కూడా రాస్తారు. ఇలా బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకోవాలంటే ఆ కంపెనీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ని పెట్టుకొని మా బ్రాండే అన్ని కంపెనీల బ్రాండ్స్ కంటే ఉత్తమమైందని ప్రచారం చేసుకోవాలా. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఖర్చు అవుతుంది. డాక్టర్ల దగ్గరికి ఊరికి పోయి చెప్తే రాయరు, వాళ్ళకి శాంపుల్స్ ఇవ్వాలా. విదేశీ శాంపుల్ నాట్ టు బి సోల్డ్ అని ముద్ర వేసి ఉంటుంది. ఆ శాంపుల్స్ డాక్టర్ పర్సనల్గా వాడుకోవచ్చు, లేదా తనకి ఇష్టమైన వాళ్ళకి ఇవ్వచ్చు, పేదలకు కూడా ఇవ్వచ్చు. శాంపుల్స్ తీసుకోవడం, శాంపుల్స్ ఇవ్వడం కంపెనీలకు ఒక అలవాటు కింద మారిపోయింది. సరే, తమ బ్రాండ్ని ఎక్కువగా ప్రచారం జరిగేటట్టు చూసుకోవాలంటే డాక్టర్లకి చాలా కాంప్లిమెంట్స్ వస్తువులు ఇవ్వాలా. ఆ వస్తువులు ఇవ్వడం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఫారిన్ ట్రిప్పులు, కాన్ఫరెన్స్లను స్పాన్సర్ చేయడం, ఫ్రిడ్జ్లు ఇవ్వడం, మోటార్ సైకిల్ ఇవ్వడం అక్కడ దాకా పోయింది. ఈ ఖర్చులన్నీ ఎవరినెత్తిన పడతాయి? మందు రేటులో రిఫ్లెక్ట్ అవుతుంది. ఫైనల్గా జనం పే చేసుకోవాలి, వేరే మార్గం లేదు. మందు అసలు పేరు తెలుసుకోగలిగే అవకాశం కూడా జనానికి అంతకు ఉండదు. ఇప్పుడు మందు ఒక బ్రాండ్ పేరుతో డాక్టర్ రాస్తే ఊరంతా తిరిగినా దొరకదు ఆ మందు, ఆయన షాపులో ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కువ ధర చెప్తున్నారని రోగి భావించి ఊరంతా ఎతికితే దొరకదు అది. దాన్ని పేషెంట్ ఎలా చూస్తాడు? రోగి, నువ్వు రాసిన మందు ఊరంతా తిరిగినా దొరకలేస్తారని గర్వంగా చెప్తాడు. గర్వంగా చెప్పే సబ్జెక్ట్ కాదు అది. అదే మందు వేరే బ్రాండ్ పేరుతో మీకు ఎక్కడైనా దొరికే అవకాశం ఉంది. తక్కువ రేటుకు కూడా దొరకవచ్చు. జెనరిక్ మందులు తక్కువ రేటుకు దొరుకుతాయి. జెనరిక్ మందులన్నీ పనికిమాలను ప్రచారం చేశారు ఇప్పటిదాకా. తప్పది, నిర్ద్వందంగా చెప్తున్నా. ఉదాహరణకి బల్క్ డ్రగ్ మందుని కేజీల రూపంలో, టన్నుల రూపంలో ఒకప్పుడు మన దేశంలో కొన్ని మందులు తయారు చేసేటప్పుడు ఇప్పుడు దాదాపుగా మనం మానేసి చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బల్క్ డ్రగ్స్ అన్నీ 160 నుంచి 70 వంతులు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఒకే బల్క్ డ్రగ్ని, అంటే డ్రమ్ముల్లో వస్తుంది కదా కేజీలు, టన్నుల రూపంలో,
అదే కంపెనీ కొంతమందిని బ్రాండ్ పేరుతో, కొంతమందిని జనరిక్ పేరుతో విడుదల చేయటం కూడా ఉంది. ఇప్పుడు క్యాడిలా, సిప్లా, అలెంబిక్, బ్లూ క్రాస్ ఇట్లాంటి కంపెనీలన్నీ కొంతమందిని బ్రాండ్ పేరుతో, కొంతమందిని జనరిక్ పేరుతో విడుదల చేస్తాయి. జనరిక్ పేరుతో కూడా ఆ పేరు పెట్టకుండా దానికి ఒక బ్రాండ్ పేరు పెడతారు మళ్ళా. ఎందుకంటే ఆ బ్రాండ్ పేరు పెడితే జనానికి తొందరగా అర్థం కాదు కాబట్టి ఇదేదో కొత్త అనుకుంటారని. జనరిక్ నేమ్ చెప్తే అందరికి అర్థమవుతుంది కదా. ఇప్పుడు తక్కువ రేటుకి ఇవ్వగలరు జనరిక్. తక్కువ రేటు కాబట్టి అది సబ్ స్టాండర్డు, పనికి మాలిన ఒక అభిప్రాయాన్ని ప్రచారం చేశారు. ఇప్పుడు జనరిక్ ఔషధశాలలు ఉన్నాయిగా, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయిగా, జన ఔషధి అనే పేరుతో షాపులు ఉన్నాయిగా. అవేవి సబ్ స్టాండర్డ్ మందులేం కాదు. సబ్ స్టాండర్డా కాదా అనేది జనరిక్ బ్రాండ్ మీద ఆధారపడి ఉండదు. ఆ విడుదల చేసే కంపెనీ పేరున్న కంపెనీ అయినా ఒక్కోసారి సబ్ స్టాండర్డ్ మందులు రావచ్చు బజార్లోకి. కాబట్టి కంపెనీ యొక్క పేరుకి, దాని యొక్క మార్కెట్ స్టాండింగ్కి సబ్ స్టాండర్డ్ మందులకు సంబంధమే లేదు. ఎప్పటి నుంచో ఉన్నాయి అటువంటి ఎవిడెన్సులు. టు సమ్మరైజ్ ఏమంటే, జనరిక్ మందులు సబ్ స్టాండర్డ్ అని తప్పు. జనరిక్ మందులైనా బ్రాండ్ మందులైనా ఒకే రకంగా పనిచేస్తాయి. రెండు ఒక చోటే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, రెండు ఒకే డబ్బాల్లో వస్తాయి. కంపెనీ విడదీసుకొని రెండు పేర్లు తమ్ముకుంటుంది. కాబట్టి ఈ ఆలోచన ప్రజలు వదిలేసుకోవాలి. ఏదైనా మందు తక్కువ ఖరీదుకి జనరిక్ పేరుతో దొరికితే శుభ్రం కొనుక్కోండి, ప్రమాదమే లేదని నా అభిప్రాయం. కల్తీ మందులు లేదా పూర్తి సబ్ స్టాండర్డ్ మందుల సంగతి వేరే. ఇప్పుడు టెట్రాసైక్లిన్ అనేది ఎల్లోగా ఉంటుంది పౌడర్. ఎల్లోగా ఉండే టెట్రాసైక్లిన్ నింపకుండా పసుపు పొడి నింపే వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి దొంగల గురించి నేను మాట్లాడడంలా. వాటికి జనరిక్ సంబంధం లే. ఇలాంటి కొన్ని కంపెనీలు అక్కడక్కడ ఉన్నాయి. వీటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత డ్రగ్ కంట్రోలర్ది, డ్రగ్ ఇన్స్పెక్టర్లది. వాళ్ళు చూసుకోవాలి ఆ పని. అంటే మరీ తక్కువకు దొరుకుతుంది కదా. టెట్రాసైక్లిన్ అంటే ఖరీదు అవుతుంది, పసుపు పౌడర్ తక్కువకు వస్తుంది. పసుపు పౌడర్కి యాంటీబయాటిక్ ప్రాపర్టీ ఉంది కదా, అది కాదండి ఇక్కడ కథ. టెట్రాసైక్లిన్ పచ్చగా ఉంది, పసుపు పౌడర్ పచ్చగా ఉంది, క్యాప్సూల్స్ నింపి పారేస్తారు, ఖాళీ క్యాప్సూల్స్ తెచ్చుకొని. ఇలాంటి కల్తీల వ్యవహారం గురించి నేను మాట్లాడాలి. ఇది సెపరేటు సమస్య. జనరిక్ కల్తీ మందులు ఒకటిగా భావించడం తప్పు. జనరిక్ బ్రాండ్ రెండు ఒకటే. పేటెంట్స్ గురించినటువంటి ఒక అంశం మందుల్లో మనం మాట్లాడుకోవాలి. మన మందుల పరిశ్రమ అభివృద్ధి క్రమంలో మనకున్న పేటెంట్ విధానం ప్రాసెస్ పేటెంట్, ప్రోడక్ట్ పేటెంట్ కాదు. ప్రోడక్ట్ పేటెంట్కి ప్రాసెస్ పేటెంట్కి తేడా ఏంటంటే, పారాసిటమాల్ అనేది ప్రోడక్ట్కి పేటెంట్ ఉంటే ఈ ప్రోడక్ట్ మొదట ఎవరు తయారు చేశారో ఆ తయారు చేసిన కంపెనీకి కొన్ని ఏళ్ల పాటు రాయల్టీ కట్టాల, ఎవరి మందు తయారు చేసిన. ప్రాసెస్ పేటెంట్ అంటే ఇదే మందుని 5-6 రకాలుగా తయారు చేయొచ్చు. 5-6 రకాల కెమికల్ ప్రాసెసెస్ అవి. ఆ కంపెనీ ఈ మందుని ఎలా తయారు చేసిందో ఆ ప్రాసెస్కి మాత్రమే మన దేశంలో పేటెంట్ ఉండేది. మిగతా ప్రాసెస్లకి పేటెంట్ లేని కారణంగా ఏ కొత్త మందు ప్రపంచంలో పరిచయమైన 1-2 ఏళ్ళకి మన దేశంలో ఈ మందుని డిఫరెంట్ ప్రాసెస్లో, భిన్నమైన ప్రాసెస్లో తయారు చేసి మన ప్రజలకు తక్కువ రేటుకు అందుబాటులో తీసుకొచ్చిన చరిత్ర మనకున్నది. అందుకే భారతదేశంలో మొదటి నుంచి మందులు చౌక. దీని మీద పెద్ద ఎత్తున గల్లంతు చేసి ఎవరు 1990లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ గుబ్బగలగొట్టే కార్యక్రమం మొదలైంది కదా. ప్రపంచాన్నంతా ఆక్రమించడానికి అమెరికా నాయకత్వంలో మార్కెట్ ఎకానమీ విజృంభించింది కదా. సరిగా ఆ టైంలోనే సోవియట్ పతనం కూడా జరిగిందిగా. వాళ్ళు 75లో మన మందుల గురించి మన దగ్గర చర్చ జరుగుతూ ఉంటే 15 ఏళ్ళకే ఈ మార్కెట్ ఎకానమీ పుంజుకొని అప్పటి నుంచి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ట్రిమ్స్ అనే పేరుతో, అంటే పేటెంట్లు ప్రోడక్ట్కి ఉండాలనే పేరుతో ప్రపంచాన్నంతా మెడలు వంచి ఒప్పించింది. మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. మన ప్రాసెస్ పేటెంట్ ఉత్తమమైంది, మన కంపెనీలు బతకడానికి ఉపయోగపడుతుంది, మన ప్రజలకి తక్కువ రేటుకు మందులు అందుబాటులోకి వస్తాయని జన విజ్ఞాన వేదికలైన సంస్థలు పోరాడినాయి. కానీ 2000 సంవత్సరం తర్వాత మన ప్రభుత్వం
ఈ ఒత్తిళ్లకు లొంగి ఫైనల్గా పేటెంట్ అంగీకరించింది. అప్పటికే ఈ ప్రాసెస్ పేటెంట్కున్న టైం దాటిన మందుల్ని యథేచ్ఛగా తయారు చేసుకోవచ్చు. అంటే పెన్సిలిన్ లాంటిది, పారాసెటమాల్ లాంటిది, ఇలాంటివి కొన్ని కొత్త మందు ఏది కనిపెట్టినా ప్రపంచంలో ఎవరు కనిపెట్టినా మనం కనిపెట్టినా కూడా వర్తిస్తుంది. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు మార్కెట్లో ప్రోడక్ట్ పేటెంట్ ఉంటుంది. ఆ టైంలో మేము రీసెర్చ్ చేసి కనిపెట్టినాం కాబట్టి మాకు చాలా ఖర్చు అయింది. ఈ ఖర్చు రాబట్టుకోవడానికి ఎక్కువ రేటుకి మేము అమ్ముకుంటాము. ప్రపంచంలో ఎవరి మందు తయారు చేసినా మాకు రాయల్టీ కట్టాలి అనే పద్ధతిలో మందుల కంపెనీ ధరలు పెంచుకోవడానికి అవకాశం కలిగింది. మరి మందులు తయారు చేసిన సైంటిస్టులు కూడా ఇట్లా ఆలోచించారా? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనిపెట్టినాడు. 1935లో మార్కెట్లోకి వచ్చింది. అది 16 నుంచి పరిశోధన చేశాడు, 35 కనిపెట్టాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రేకుల షెడ్లలో పనిచేస్తూ ఉంటే పైనుండి బూజు కింద రాలితే కింద పెట్రీ డిష్లు అనే డబ్బాల్లో క్రిములు పెంచుతుంటే ఈ బూజు ఎక్కడ రాలింది అక్కడ క్రిములు పెరగడం ఆగిపోయిందని గమనించినాడు ఆయన. పదే పదే కొన్ని ఏళ్ల పాటు దాన్ని అబ్జర్వ్ చేసి చివరికి 35లో పెన్సిలిన్ అని పేరు పెట్టాడు. ఆ మౌల్డ్ పేరు, ఆ బూజు పేరు పెన్సిలియం. అందుకని దాంట్లో వచ్చింది కానీ పెన్సిలిన్ పేరు పెట్టాడు. ఆయన ఆ ప్రోడక్ట్కి పేటెంట్ తీసుకుని సిద్ధపడలా. ఆ రోజున ఒక బుడ్డి పెన్సిలిన్ 100 రూపాయలు అమ్మింది. 35లో 100 అంటే మీరు గమనించండి ఎంత రేటు ఉంటుందో. అది ఫస్ట్ యాంటీబయాటిక్, అంటే రోగక్రిముల్ని జయించడానికి అద్భుతమైన మందు వచ్చింది అని అనుకున్నారు. అది సూది రూపంలో దొరుకుతుంది, మాతో రూపంలో తర్వాత ఎప్పుడో వచ్చినాయి పెన్సిలిన్ వి అనే పేరుతో. సూది రూపంలో దొరుకుతుంది కాబట్టి సూదులు వేస్తే రోగం తగ్గుతుందనే ఒక అభిప్రాయం ప్రజలకు విపరీతంగా వచ్చింది. సూదుల మీద ప్రజలకు ప్రేమ పెన్సిలిన్ దగ్గర నుంచి మొదలైంది. కొంతమంది ఏళ్ల తరబడి పెన్సిలిన్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అవసరం లేదు, 5 రోజుల నుంచి 10 రోజులు వాడతాం సాధారణంగా క్రిములు రావాలంటే. ఆయన పేటెంట్ తీసుకోకుండా నాకంటే పూర్వం పనిచేసిన శాస్త్రజ్ఞుల యొక్క కృషి కొనసాగింపుగా నేను దీన్ని కనిపెట్టా, దీని మీద పూర్తి హక్కు నాకు ఎట్లా ఉంటుంది అన్నాడు. ఈ మందుని మార్కెట్ చేసింది ఫైజర్ కంపెనీ, అమెరికా కంపెనీ. విపరీతంగా డబ్బు సంపాదించుకుంది. ఇప్పటికీ గొప్ప కంపెనీగానే ఉంది. అది పెద్ద ఆదాయం కలిగిన కంపెనీనే. ఫైజర్ అనే అతను దాన్ని నిర్మించినాడు. ఆ కంపెనీనే అతను మన ఫ్లెమింగ్ దగ్గరికి వచ్చి, ఏం ఫ్లెమింగ్ నువ్వు ఇక్కడ ఈ రేకుల షెడ్ల కింద పరిశోధన చేయటమైంది, కమాన్ టు అమెరికా, నీకు ఎయిర్ కండిషన్ ల్యాబ్ కట్టించి నిన్నే డైరెక్టర్ చేస్తా, జీవితాంతం నువ్వే డైరెక్టర్ ఉండు, ఇంకా కొత్త కొత్త కనిపెట్టి నాకు ఇవ్వమని దాని అర్థం, డైరెక్టర్ ఉండంటే అని. అంటే ఫ్లెమింగ్ అన్న మాట ఏంటంటే, అయ్యా తమరు చాలా గొప్ప వాళ్ళు, పెద్ద ల్యాబ్ కట్టించగలరు, ఎయిర్ కండిషన్ చేయించగలరు, నన్ను దానికి డైరెక్టర్గా పర్మనెంట్గా ఏర్పాటు చేయగలరు. నేనేదో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బ్రిటన్లో రేకుల షెడ్ల కింద పనిచేస్తూ ఉంటే నా పెట్రీ డిష్లు మూత పెట్టినప్పుడు పైనుంచి బూజు రాలితే నేను పెన్సిలిన్ కనిపెట్టినా, నీ ఎయిర్ కండిషన్ ల్యాబ్లో బూజు ఎక్కడ ఉంటుంది అని అడిగినాడు. ఎంత గొప్ప వ్యక్తులండి! అటువంటి వాళ్ళ త్యాగాల్లోంచి కదా ఈరోజు మానవుడి ఆరోగ్యం కాపాడబడతా ఉంది వైద్యం ద్వారా. మనవాడు మన వెస్ట్ గోదావరి జిల్లా అతను ఎల్లాపురం సుబ్బరావు, ఇక్కడ గుర్తింపు లేదు, అమెరికా పోయినాడు. లెడర్లీ కంపెనీ కోసం పనిచేశాడు ఆయన. అక్రోమైసిన్ మందు కనిపెట్టాడు, ఫోలిక్ యాసిడ్ కనిపెట్టాడు, హెట్రోజాన్ అనే బోధకాలకు సంబంధించిన మందు కనిపెట్టాడు. ఈ రోజుకి కూడా బోధకాలకు అదే నెంబర్ 1 డ్రగ్. అన్ని కనిపెట్టాడు ఒక సాధారణ భారతీయుడు. ఆయన కంపెనీ కోసం పనిచేశాడు కాబట్టి కంపెనీ పేటెంట్ తీసుకుంటుంది. ఆయనేమి కోరుకోలే, ఆయన లోక కళ్యాణమే కోరుకున్నాడు. నోబెల్ ప్రైజ్ రాదగినటువంటి గొప్ప వ్యక్తి, ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. నోబెల్ ప్రైజ్కి కూడా డిస్క్రిమినేషన్ ఉంది. తమకు ఇష్టమైన వాళ్ళకి ఇస్తుంది. ఆ ఇష్టం ఎవరు నిర్ణయిస్తారు? ప్రపంచ పెట్టుబడిదారుల నాయకులు నిర్ణయిస్తారు. అమెరికా నిర్ణయిస్తుంది వాళ్ళ ఇష్టాలు. ఈ మధ్య శాంతి బహుమతి వెనిజులాలో ఒక ఆమెకి ఇప్పించారు, గుర్తుందా? ఆమె శాంతి బహుమతిని డొనాల్డ్ ట్రంప్కి అంకితం చేసింది. ఆమె అక్కడ ఒక అసమ్మతి లీడర్కి, శాంతి స్థాపనకి, శాంతిని భగ్నం చేసే లీడర్కి ఇవ్వడం. చరిత్ర అట్లాంటిది. నోబెల్ యొక్క చరిత్ర కొన్నిట్లు బయటపడతా ఉంటుంది. మరి ఎల్లప్రగడ సుబ్బరావుకి ఇవ్వలేదు. ఈ ఎల్లప్రగడ సుబ్బరావు కానీ ఫ్లెమింగ్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఎన్నెన్నో మందులు కనిపెట్టిన వాళ్ళందరూ పేటెంట్లు ఏమి చేసుకోవాలి సొంతం కోసం.
కంపెనీ కోసం పనిచేసిన కానీ కంపెనీ చేసుకుని తప్ప ప్రజా సంక్షేమం కోసం పనిచేసినారు వీళ్ళందరూ. ఈరోజు అట్లా లేదు. చిన్న మాలిక్యూల్ కనిపెట్టినా, ఉన్న మందుకు చిన్న మార్పు చేసినా ఇమ్మీడియట్గా పేటెంట్ చేసుకోవటమే. ఈ పేటెంట్ ఫలితాన్ని సైంటిస్ట్ అయినా తీసుకుంటాడు, లేదా ఆ సైంటిస్ట్ ఏ కంపెనీ కోసమైనా పనిచేస్తే కంపెనీని తీసుకుంటాడు. అలాంటి పద్ధతులు ఈరోజు పేటెంట్ సామ్రాజ్యం నడుస్తుంది. మందుల పరిశ్రమ ఈరోజు ఈ రూపంలో వండుకుని ఉండాలంటే ఏం చేయాలి అనేది కూడా మనం చూడాలి. చివరికి వీళ్ళు వ్యాక్సిన్లని మందుల కింద మార్చారు, హార్మోన్స్ని మందుల కింద మార్చారు, ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా మందుల కింద మార్చారు. బలం వస్తున్న పేరుతో క్యాప్సూల్స్ కొన్ని తయారైతే ఒక క్యాప్సూల్ 15-20 రూపాయలు అవుతుంది. తిండి తింటే బలం వస్తుంది, బలం కావాలంటే. ఈ మాత్రలు తినని బలం వస్తుంది ప్రచారం చేస్తారు. మందుల చుట్టూ ఇంత పెద్ద నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి మోసాలు కూడా అంత పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రభుత్వాలే బాధ్యత తీసుకొని ప్రజల యొక్క ఆరోగ్యానికి, ప్రజల యొక్క వైద్యానికి బాధ్యత వహించిన చోట మాత్రమే మందుల పరిశ్రమ అడ్డగోలు వ్యవహారాలు చేయకుండా ఉంటుంది. మార్కెట్కి వదిలేస్తే మందుల పరిశ్రమ ఇష్టం వచ్చిన రేట్లు పెడుతుంది, ఇష్టం వచ్చిన లాభాలు సంపాదించగలుగుతుంది. పేటెంట్ల పేరుతోనే కాదు, కొన్ని మందులు లక్షల రూపాయలు ఉండేవి ఉన్నాయి. నేను ఇందాక చెప్పిన కృష్ణకుమార్ తనకు అవసరమై రోజ్ కంపెనీది ఒక క్యాన్సర్ మందు తెప్పించుకోవాల్సి వస్తే ఒక బుడ్డి 20 ml 5 లక్షలకు తెచ్చుకున్నాడు. 5 లక్షలు. మొన్న ఈ మధ్య ఒక అమ్మాయికి పసిపిల్లకి రోగం వస్తే సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తే 16 కోట్ల రూపాయలు ఇచ్చారు జనం. ప్రభుత్వం ట్యాక్స్ కూడా తగ్గించింది. ₹1 కూడా కంపెనీ తగ్గించాలా. వాళ్ళు ఎందుకు తగ్గిస్తారండి? వ్యాపారస్తులు వాళ్ళు. మనకి ప్రజలకి దయాదాక్షిణ్యాలు ఉంటాయి. తోటి వ్యక్తి బాధపడుతుందంటే తలా కొంత డబ్బు ఇచ్చాం. అట్లా కొన్ని వందల మందికి ఆ జబ్బు వస్తే ఇస్తామా లేదా వేరే సంగతి, కానీ ఆ అమ్మాయికి మాత్రం ఇచ్చాం. ఆ ఇంజక్షన్ ఇచ్చారు, అమ్మాయికి ఉపయోగపడదని చెప్తా ఉన్నారు. అంతంత ఖరీదైన మందులు కూడా ఉంటాయండి. ఇప్పటికి మందుల్లో నానో టెక్నాలజీ వచ్చింది. మాలిక్యులర్ లెవెల్లో, జెనెటిక్ లెవెల్లో పనిచేసే మందులు కూడా వచ్చినాయి. మందు అంటేనే చిన్న క్వాంటిటీలో వాడతారు, పెద్ద శరీరం మీద పనిచేస్తుంది. ఆహారం అంతా ముద్దలు మింగేది కాదు ఇది. ఉదాహరణకి 0.5 మిల్లీగ్రామ్ బరువు ఉండే మందు, 0.25 మిల్లీగ్రామ్ బరువు ఉండే మందు 100 కిలోల బరువు ఉండే మనిషి మీద పనిచేస్తుంది. తక్కువ క్వాంటిటీ ఉండాలా, అది పెద్ద శరీరం మీద పనిచేయాలా. బల్క్లో ముద్దలు మింగితే దాన్ని మందులు అని పిలవం. అక్కడ తింటే తిన్నంటాం దాన్ని, లేదా విషం అంటాం. మందు అనగానే తక్కువ క్వాంటిటీ ఉండాలా, శరీరం మొత్తం మీద ప్రభావం చూపాలా. మందుల పరిశ్రమని జనం యొక్క ఆరోగ్యం కోసం కంకణం కట్టుకున్న ప్రభుత్వాలు అయితే దాని మీద అదుపు పెట్టి సహజంగానే ఇన్ని వేల ఫార్ములేషన్ మార్కెట్లు ఉండనీరు, ఇన్ని కంపెనీలు కూడా ఉండనీరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన 256 మందులో, పోనీ మన దేశం లాంటి అభివృద్ధి అవుతున్న దేశం అయితే 116 మందులో, పోయా మీడియాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్పిన 150 మందులో, వాటిని వివిధ రూపాల్లో కావాలంటే నోటిగుండా తీసుకోవడానికి వీలైన సందర్భంలో ఎమర్జెన్సీలు వాడాల్సి వస్తే, లేదా మత్తు ఇచ్చే సందర్భాల్లో ఇంజక్షన్ రూపంలో మందులు ఇస్తాం. అలాంటి సందర్భాల్లో ఇంజక్షన్లు వాడుకోవచ్చు. లేదా ఆ మందు మాత్ర రూపంలో ఉండదు, ఇంజక్షన్ రూపంలోనే దొరుకుతుంది. కొన్ని పిల్లలు మాత్రలు మింగలేని పరిస్థితుల్లో సిరప్లు ఉండాలా. సిరప్లు వేరు, టానిక్లు వేరండి. సిరప్ అంటే ఒక మందుని మాత్ర రూపంలో కాకుండా ద్రవ రూపంలో ఇచ్చేదాని పేరు సిరప్ అంటారు. టానిక్ అంటే బలం వస్తుందని పేరు తమ్మేదని టానిక్ అంటారు. 2 వేరు. 3 రూపాయల్లో ఇచ్చినా కూడా మరికొన్ని రూపాయలు కూడా ఎలా మంది వలన దానికి ఉంటాయి పద్ధతుల్లో. ఏ రూపంలో ఇచ్చినా 1000 కంటే మించి అవసరం ఉండదు. అలాంటి ఒక రెగ్యులేషన్ ప్రభుత్వాలు ప్రజల కోసం కంకణం కట్టుకుంటూ చేస్తారు. ఈరోజు బార్లా తలుపులు తెరిచేసినాం మన దేశం. ప్రభుత్వాలే చెప్తున్నాయి, మేము వ్యాపారం చేయం, మాకేం సంబంధం. వ్యాపారస్తులకు కావాల్సిన వాళ్ళకు ఉపయోగపడే చట్టాలు మేము చేస్తాం, వాళ్ళు చేసుకుంటారు వ్యాపారం. అంటే ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారా మీరు? ప్రజలకు మేలు జరిగి పని చేయకుండా వ్యాపారస్తులకు మేలు జరిగి పని చేస్తారేంటి అని మనం అడగడం మానేసినాం, వాళ్ళు చెప్పడం కూడా మానేసినాం. ఇక వైద్య వ్యాపారంలో రెండో అంశం
పరీక్షా సాధనాల పరిశ్రమ. ఒకప్పుడు పరీక్షా సాధనాలు కూడా పరిమితమైనవి ఉండేవి, డాక్టర్ చేతుల్లో ఉండేవి. నెమ్మదిగా ఈ సాధనాలు డాక్టర్ చేతుల్లో బయటికి పోయినాయి. ఇప్పుడు స్టెతస్కోప్ అనేది ఉంది. మొదట్లో డాక్టర్లు అయితే ఒక గొట్టం తయారు చేసి గొట్టాన్ని చెస్ట్ మీద పెట్టి చెవి తినేవాళ్ళు. స్టెతస్కోప్ ప్రిన్సిపల్ వేరు. ఈ తెడలపు డయాఫ్రమ్ ఉంటుంది, చెవి దగ్గర సన్న రంధ్రం ఉంటుంది. ఈ సౌండ్ కాన్సన్ట్రేట్ అయ్యి ఎక్కువ శబ్దం చెవి దగ్గర వినపడుతుంది. ఇప్పుడు స్టెతస్కోపులు తయారు చేసేది కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంక ల్యాబ్ సామాగ్రి మొత్తం కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ ఎంఆర్ఐ, సిటీ, పెట్ స్కాన్లు, కోట్ల ఖరీదైన మిషన్లని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు నిర్ణయిస్తారు ఏ పరీక్షలు ఎంతగా చేయించుకోవాలో. ప్రజలకు కూడా ఒక కల్చర్ క్రియేట్ చేసి పరీక్షలు చేయకపోతే ఇదేం వైద్యం అనే స్థితిని తెచ్చారు. అందుకని డాక్టర్ దగ్గరికి రోగి వస్తే ఖచ్చితంగా పరీక్షలు రాస్తాడు. ఆయన హాస్పిటల్లో దొరికే బెడ్ సైడ్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఖరీదైన పరీక్షలు కూడా కావచ్చు. ఈ పరీక్షలకి బాగా డిమాండ్ పెరగడానికి మాస్టర్ హెల్త్ చెకప్, మాస్టర్ పరీక్షల చెకప్ అనేవి వచ్చినాయి. నేను ఈ మధ్య చూసా, ఒక మిత్రుడు 200 పేజీల రిపోర్టు చూపించాడు నాకు. చదవడానికి నాకు గంటపట్టింది. 200 పేజీలు మల్టీ కలర్లో, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది రిపోర్టు. కొంచెం రక్తం తీసుకుంటారు, శరీరానికి ఏవో కొన్ని ఎలక్ట్రోడ్స్ లాంటివి పెడతారు, చేతులతో పట్టుకుంటారు. మొత్తం రిపోర్టు 1-2 గంటలు స్టడీ చేసి ఇస్తుంది. అంతంత రిపోర్టులు అవసరమా కాదనేది చర్చనీయాంశం. నీకు ఒక లక్షణం ఉంది, ఈ లక్షణం దేనికి వచ్చిందో డాక్టర్ని అడుగుతావు. డాక్టర్ ఏం చేయాలి? మొదటి హిస్టరీ తీసుకోవాలి, నీ నుంచి వినాలి. విన్న తర్వాత ఒక టెంటేటివ్గా తాత్కాలిక రోగ నిదానానికి రావాలి. దాంట్లోంచి తను వచ్చిన నిర్ణయం కరెక్టో కాదో తెలుసుకోవడానికి మాత్రమే పరీక్షకు పంపాలి. అంటే పరీక్ష నీ నిర్ణయం తప్పనో ఒప్పనో చెప్పడానికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అదేం లేదు. అమెరికన్ స్టైల్ ఆఫ్ వైద్యం మన దగ్గరికి వచ్చింది. డాక్టర్ మొదట చూడడం, ముందు ఈ పరీక్షలన్నీ చేసుకోరా అంటాడు. ఏమేమి పరీక్షలు చేసుకోరమ్మంటాడు? ఆయన దగ్గర ఉన్నాయని చేసుకోరమ్మంటాడు. నువ్వు ఒక కంప్లైంట్ చెప్తే ఒక బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ వస్తూ ఉంటాయి. 180 రోగాలకు వైద్యం అక్కర్లేదని మనకు తెలుసు. ఖర్చు లేదు, మందు లేదు, డాక్టర్ లేడు, ఆసుపత్రి లేదు. ఇలాంటి 80 రోగాల్లో ఒక రోగం నువ్వు రోగమని భావించి నువ్వు భయపడి డాక్టర్ దగ్గరికి పోతే ఖచ్చితంగా పరీక్షలు చేస్తావు. పరీక్షలు రోగాన్ని నిర్ధారించుకోవడానికి కాకుండా ఒక్కోసారి నార్మల్ వేరియంట్సే ఆ లిమిట్ దాటితే అబ్నార్మల్ కింద అండర్లైన్ చేయటమో, బోల్డ్ లెటర్లో రాయటమో, ఇటాలిక్స్లో రాయటమో చేస్తుంది. అది దాంతో ఆ పేపర్ చూసి భయపడిపోతాం. అమ్మో, నాకు అబ్నార్మల్ టెస్ట్ రిజల్ట్ వచ్చిందని. చాలా అబ్నార్మల్ టెస్ట్ రిజల్ట్స్ నార్మల్ రేంజ్ కొంచెం పైన కొంచెం కింద టాలరబుల్, ప్రమాదం లేని ఉంటాయి. అవి డాక్టర్కి తెలుసు, కానీ పేషెంట్ అట్లా కాదు, భయపెడతారుగా. 200 పేజీల రిపోర్ట్ వచ్చిన ఆయనకి కనీసం 10-20 అక్కడక్కడ అబ్నార్మల్ ఉండవా? వాటిని చూసి భయపడరా? పరీక్షలు అంతగా జనం మనసులోకి ఎక్కినాయి కాబట్టి దాని చుట్టూ మోసాలు కూడా జరుగుతాయి. ఒకసారి కర్నూలులో బల్లారెడ్డి చౌరస్తా అనే ఏరియాలో ఒక మిషన్ పెట్టినాడు ఒక అతను. ఆ మిషన్ 2 చేతులు తిట్టి పట్టుకుంటే 20 పేజీల రిపోర్ట్ వస్తుంది. ఒక రిపోర్ట్లో కూడా నీకు జబ్బు ఉందని నిర్ధారణ చేయదు, నార్మల్ రేంజ్లో ఇస్తుంటుంది. అది ఎందుకు అట్లా ఇస్తుంది? నార్మల్ రేంజ్ కాకుండా అబ్నార్మల్ అని కానీ ఆ రిపోర్ట్లో ఒకటి వచ్చినా ఇదేదో రోగం ఉందని చెప్పి ఒక పెద్ద ల్యాబొరేటరీకి వెళ్ళి టెస్ట్ చేసుకోవడానికి అనుకో రోగి, ఆ రోగం లేదని బయటపడే అవకాశం ఉంది. అప్పుడు దీన్ని నమ్మకుండా పోతారు. 200 రూపాయలు వసూలు చేస్తాడు అతను 5 నిమిషాల్లో. రోజుకు 200-300 మందికి తీశాడు. ఎందుకేందా కిట్టుకొని చూస్తే వెనుక కంప్యూటర్ ఉంటుంది, 20-30 రిపోర్ట్లు ముందే ఫీడ్ అయి ఉంటుంది. వీడి చేతులతో పట్టుకోగానే ఒక బటన్లకు ఒక రిపోర్ట్ వస్తుంది, మరో బటన్లకు ఒక రిపోర్ట్ వస్తుంది. మోసం. ఎక్కడైతే ప్రజలకు నమ్మకం ఉంటుందో అక్కడే మోసం చేయడానికి వీలవుతుంది. నమ్మకపోతే మోసం ఎట్ట చేయాలా? నమ్మించి మోసం చేశారు అంటుంటాం మనం. నమ్మకపోతే మోసం ఎట్ట చేయాలా? ల్యాబులను నమ్ముతున్నాం కాబట్టి మోసం జరుగుతుంది. ఈరోజు అనవసరంగా చేసుకునే పరీక్షలు చాలా ఉన్నాయి.
నడుము నొప్పి అంటే ఎంఆర్ఐ. నడుము నొప్పి 100కి 95 సింపుల్ మెషర్స్, ఫిజియోథెరపీ మెషర్స్తో బాగవుతాయి. ప్రతి ఒక్కరికి ఎందుకు ఎంఆర్ఐ తీయాలా మనం అడగొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, మన రోగులు డైరెక్ట్గా నడుము నొప్పి అంటే న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తారు. కింద లెవెల్లో ఫిల్టర్ కాదుగా జబ్బు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాక పొరపాటున పెద్ద రోగం మీద నుండి మిస్ అయితే ఆయన మర్యాద ఏమవుతుంది? అందుకని నడుము నొప్పి అంటే ఎంఆర్ఐ తీయక తప్పదో. గుండె నొప్పి చురుక్కని మనకు వస్తే అదేం చేయదు, కండరాల నొప్పి మనకు తెలియదుగా. ఇది గుండె జబ్బే అని చెప్పి భయపడి డైరెక్ట్గా గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మధ్యలో ఎవరి దగ్గర ఆగరు. మరి గుండె డాక్టరు ఇది చురుక్కని గుండె జబ్బు రాదా, నీకేం భయం లేదని చెప్తారా? చెప్పడం కుదరదు ఆయనకి. ఎందుకంటే ఆయన ఈసీజీ తీయకుండా, ఈకో అనే పరీక్ష చేయకుండా, ట్రెడ్మిల్ పరీక్ష చేయకుండా, రక్త పరీక్షలు ఒక 10 చేయకుండా నీకు నార్మల్గా చెప్పడం కుదరదు. 100 మందిలో ఒకటి అబ్నార్మల్ ఉండొచ్చు. ఆ ఒకరిని కనుక్కోవాలంటే 100 మందిని పరీక్ష చేయాల్సిందే. మనకి స్పెషలిస్ట్ ఓరియంటేషన్ పెరిగే కొద్దీ చిన్న జబ్బు వచ్చినా పెద్ద డాక్టర్ దగ్గరికి పోవాలి. పోవడానికి కావలసిన డబ్బు ఉంది మన దగ్గర, పోవడానికి కావలసిన డబ్బును అప్పు తెచ్చుకోగలము. ఆరోగ్యం కదా, ఏమన్నా అయితే ప్రమాదం కదా అనే భయంతో వెళ్తాం. ఈ పరీక్షలన్నీ జరుగుతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని మీరు చెప్పండి, డైరెక్ట్గా గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఎండోస్కోప్ పరీక్ష చేయక నేను మాట్లాడలేడు. స్పెషలిస్ట్ మిస్ అయితే ఇక ఆన్సర్ లేదు. మిస్ కాకుండా ఉండాలంటే 100కి 99 కేసులు ఎండోస్కోప్లో గ్యాస్ట్రైటిస్, డ్యూడెనైటిస్, ఎసోఫేగైటిస్ ఇట్లా వచ్చినప్పటికీ కూడా ఆ ఒక కేసు మిస్ కాకుండా ఉండాలంటే అది క్యాన్సర్, అల్సర్ ఉంటుంది, కొంతమందికి చేయాల్సిందే. అందువలన స్పెషలిస్ట్ ఓరియంటేషన్, దాన్ని మనం నమ్మడం, ఆయన పరీక్షలని చేయించడం, అట్లా విపరీతంగా హై ఎండ్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున. అందువలన పరీక్షా సాధనాల పరిశ్రమ ఒక అతిపెద్ద పరిశ్రమగా ఈరోజు మారింది. దీంతో పాటు మోసాలు సహజమే. పెద్ద రోగం ఉండదు, నీకు పరీక్షలు కావాలా, నీకు నార్మల్ ఉంటాయని నాకు తెలుసు, నేను ల్యాబ్కి రాసే కాగితంలో ఒక గుర్తు వేసాను అనుకో, ఈ గుర్తుకు అర్థమైందంటే అందరు ఇట్లా చేస్తారని కాదండి, మళ్ళీ అట్లా అర్థం చేసుకోకండి. కొంతమంది ఇట్లా చేసేవాళ్ళు కూడా ఉన్నారని చెప్పడమే నా ఉద్దేశం. మెజారిటీ అట్లా ఉన్నారని కాదు. ఆ గుర్తేస్తే బాబు నువ్వు రక్తం తీసుకో, గల్లె తీసుకో, మూత్రం తీసుకో, పరీక్ష చేయొద్దు, పారబోయి ఈక్వోకల్గా అటు ఇటుగా రిపోర్ట్ ఇవ్వు, మంచి కాగితాలను ప్రింట్ చేసి ఇవ్వు, నాకు 50 నీకు 50 లాభంలో. ఇలాంటి మోసాలు జరగడానికి ఈరోజు పరీక్షా సాధనాల పరిశ్రమ విశ్వరూపం అక్కడికి చేరింది. ఖచ్చితంగా హై ఎండ్ పరీక్షలు, కొన్ని రకాల జబ్బులకి ఆ పరీక్షలు తప్పనిసరి. నేను దాన్ని ఏం కాదనటల్లా. పరీక్షా సాధనాలు ఆటంతరమే తప్పుడు ఏం కాదు. వాటి తప్పుడు పద్ధతులు ఆడుకునే మనుషులు ఉన్నప్పుడు తప్పుడు పనులు చేస్తాయి అవి కూడా. అంతవరకే నేను మాట్లాడుతుండేది. ఇక 3వ పరిశ్రమ ఆపరేషన్ సామగ్రి పరిశ్రమ. ఇది కూడా పెద్ద పరిశ్రమ కింద మారిపోయింది. ఎంతగా మారిందంటే ఇదివరకు సర్జరీ ఆపరేషన్ అంటే కోత కోసేవాళ్ళు, ప్రజలు కూడా కోత కోసడానికి ఇష్టపడేవాళ్ళు. ఎక్కువ పొడవు కోస్తే పెద్ద ఆపరేషన్ అని భావించేవాళ్ళు. ఇటు చొక్కా పైకి తీసి చూడు నాకు ఎన్ని కుట్లు పడ్డాయని చూపించుకునేవాళ్ళు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు చిన్న కోతలో ఆపరేషన్ చేయడం, లేదా 4 రంధ్రాలు వేసి ల్యాప్రోస్కోపీతో చేయడం అనేది పాపులర్ అయిపోయింది. అది గొప్ప వైద్యం కాదని నేను అంటల్లా. కొన్ని రకాల ఆపరేషన్లకి బెస్ట్ వైద్యం అది. పసురుతిత్తులో రాళ్ళుంటే ఇక్కడ ఇంత పొడుగు కొయ్యాలా, దాని బదులు 1, 2, 3, 4 రంధ్రాలే చేసేయచ్చు. ల్యాప్రోస్కోపీ కొలిసిస్టెక్టమీ అంటారు, బెస్ట్ మెథడ్ అది. అదే హెర్నియా ఆపరేషన్ ఉంది గద్దల్లో, ఇంత కోత చేయొచ్చు, ఇంత కోతే. ఓపెన్ సర్జరీ 15 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది. నేర్పించడం సులభం, దాన్ని ల్యాప్రోస్కోపీలో చేయాలంటే 1.5 గంట పడుతుంది. నేర్పించడం కష్టం. అందువల్ల సర్జన్ తన డిస్క్రిప్షన్ వాడుకోవాలి. ఇప్పుడు గర్భసంచి ఆపరేషనే ఉంది, ఇంత పొడుగు కోత నాకు వద్దంటే బొక్కలు పెట్టి చేయొచ్చు. ల్యాబ్ అసిస్టెడ్ వెజనలిస్టెక్టమీ ఉంది, అంటే పై భాగం
గర్భసంచి లాప్రోస్కోపీ చేసి కింద భాగం కింద నుంచి చేస్తారు. నాన్ డిసెంట్ వెజనల్ హిస్టెక్టమీ అనే ప్రొసీజర్ కూడా ఉంది. అంటే పైనుంచి కోతే ఉండదు, గర్భసంచిని యోని మార్గం గుండా తీసేస్తారు. కోతే లేదు కదా, ఇది గైనకలాజికల్ సర్జన్ చేయగలరు కదా. అలా చేయడానికి అవకాశం ఉన్న కేసుల్లో దాన్ని కొంచెం కష్టం ఉన్నవాడికి ల్యాప్ అసిస్టెడ్ అట్లా వాడుకోవచ్చు. టోటల్ లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ అనే పేరుతో గంటన్నర పడుతుంది మామూలుగా అయితే యావరేజ్ టైం. త్వరగా చేసేవాళ్ళు ఉండొచ్చు. అంటే జనానికి లాప్రోస్కోపిక్ సర్జరీ అయితే గొప్పదని, మామూలు ఓపెన్ సర్జరీ అంటే హీనమైందని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు హెల్త్ కల్చర్లో. ఒకప్పుడు 20 ఏళ్ళ క్రితము ఓపెన్ సర్జరీస్ వర్క్షాప్స్ జరుగుతుండేవి, నాలాంటి వాళ్ళు పోతుండారు. ఇప్పుడు ఎక్కడెత్తికినా లాప్రోస్కోపిక్ వర్క్షాపులు తప్ప ఓపెన్ సర్జరీ వర్క్షాపులు కనపడవు దాదాపు. లాప్రోస్కోపిక్ ఒక టెక్నిక్, అది ఒక మెథడు. శరీరంలో అవయవాల దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం. దాని మార్గం కింద చూసి జుడిషియస్గా ఎక్కడ ఏది అవసరమో అది వాడుకోవటం అనే ఆలోచనే ఉండాలా. లాప్రోస్కోపిక్ బై ఇట్ సెల్ఫ్ రాంగ్ అని నేను చెప్పటంలా. ఖచ్చితంగా కొంత హై-ఎండ్ వర్క్కి అద్భుతమైన పద్ధతి. ఏ నూతన టెక్నాలజీ, నూతన ఆవిష్కరణ ప్రజల యొక్క వైద్యం మెరుగుపడడానికి, బాధలు తగ్గడానికి ఏది వచ్చినా ఆహ్వానించాల్సిందే. అది బిజినెస్ కింద మారినప్పుడు సమస్య వస్తుంది. బిజినెస్ కింద మారడం అంటే ఏంటి? హై-ఎండ్ వర్క్ ఖరీదు ఎక్కువ పెట్టి జనం ఖర్చు పెట్టి చేసుకోవాల్సిన పరిస్థితి రావడం. ఇప్పుడు ఈరోజు మెష్ ఉంది, హెర్నియాకు వాడే మెష్ ఓలా జాన్సన్ కంపెనీ, అమెరికా కంపెనీ 30 సెంటీమీటర్ల సైజు ఉండి దాన్ని 12,000కి అమ్ముతుంది. ఒకప్పుడు 16,000కి కూడా అమ్మింది. ఫ్లోరిన్ మెష్. అంతకుముందు పాలిఇథిలిన్ మెష్ మార్లెక్స్ అనే పేరుతో బార్డ్ అనే కంపెనీ మార్కెట్ చేసేది. దానికి దేనికి పనిచేయడంలో దాదాపు తేడా ఉండదు. పాలిఇథిలిన్ మెష్ దోమతెర పేరుతో బజార్లో అమ్ముతున్నారు. ఇప్పుడు మీటర్ 50 రూపాయలు. ఇది పని చేసేదానికి ఫ్లోరిన్ మెష్ పనిచేసేదానికి ఏం తేడా లేదు. 1995లో ఈ మెష్ నేను వాడటం మొదలుపెట్టా. ఇది తయారయ్యేది ఎక్కడ ఎత్తుక్కుంటూ వెళ్ళా. కరూరులో తయారైతే తమిళనాడు 5 ఎకరాల స్థలంలో పెద్ద ఫ్యాక్టరీ పెట్టాడు ఒక అతను దోమతెరలు తయారు చేయడానికి. 12 రూపాయలు అక్కడ మీటరు. ఇక్కడికి వచ్చాక 40 అయింది. ఎంత ఖరీదవుతుంది? ఒక మీటర్లోంచి 10 వస్తాయి, రూపాయి అవుతుంది. ఇందాక చెప్పిన 30 సెంటీమీటర్లు అయితే. హెర్నియాకు వాడేదైతే పావులా కూడా పడదు. ఈటీఓ స్టెరిలైజేషన్ చేసుకోవచ్చు. మొదట్లో అటుకులో చేసేవాళ్ళం. ఎందుకు ఈటీఓ మిషన్ వచ్చినాక చాలా సులభమైపోయింది. అటుకులో చేస్తే రంధ్రాలు చిన్నవయ్యాయి ఆ మెష్కి. అంతంత ఖరీదు అమ్ముతారు. సర్జికల్ మెటీరియల్ అవి. స్టేపులర్స్ వచ్చినాయి. కొన్ని ఆపరేషన్ చాలా సౌకర్యం. స్టేపులర్ ఖరీదు 5,000 10,000 అవుతుంది. కుట్టేస్తే 50 రూపాయలతో అయిపోద్ది. చర్మాన్ని అతికించడానికి ఇదే కంపెనీ డెర్మాబాండ్ అనే పేరుతో ఎన్బిటైల్ సైనోక్రిలేట్ మందు, అది డెర్మాబాండ్ పేరుతో మార్కెట్ చేస్తుంది. 800 హాఫ్ సీసీ. అదే ఎన్బిటైల్ సైనోక్రిలేట్ బజార్లో 5 రూపాయలకు దొరుకుతుంది. 5 మెడికల్ గ్రేడ్ కాదు. సరేలే, మెడికల్ గ్రేడ్ అవునా కాదా అవతల పెట్టు. దాని మీద ప్రయోగాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. చిన్న చిన్న కోతలకు వాడొచ్చు. దాన్ని ట్యూబెక్టమీ చేస్తే 2 చుక్కలు వేస్తే అతకపోద్ది. అలాగా పరీక్ష సాధనాలు అయిపోయినాయి, ఆపరేషన్ సామాగ్రి అయిపోయినాయి. ఇక వైద్య వ్యాపారంలో 4 అంశాన్ని చెప్తున్నా నేను. ఇన్సూరెన్స్ పరిశ్రమ విశ్వరూపం. ఈరోజు ప్రతి ఒక్కరిని ఇన్సూరెన్స్ బ్రాకెట్లోకి లాక్కొచ్చాం. ప్రభుత్వాలు ప్రజల కోసం చేసే వైద్యాన్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పేశారు. ఇన్సూరెన్స్ కంపెనీ లాభాల కోసం పెడుతుందా? ప్రజల యొక్క సంక్షేమం కోసం పెడుతుందా? సంక్షేమం బై ప్రోడక్ట్, వాళ్ళకి వ్యాపారం మెయిన్ ప్రోడక్ట్. ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రీమియం డిసైడ్ చేసేటప్పుడే ఆ జబ్బులు ఎన్ని వస్తాయి, ఎంత తాము రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది దృష్టిలో పెట్టుకొని లాభాలు కూడా కలుపుకొని ప్రీమియం నిర్ణయిస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ అయినంతే, హెల్త్ ఇన్సూరెన్స్ అయినంతే. ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపోవడానికి సిద్ధపడదు, అది వ్యాపార సంస్థ. మనకి ఎలా ఉంటుంది? మనకు రోగం వస్తే లక్షలు ఖర్చు పెట్టుకోలేము. ఇన్సూరెన్స్ కడితే తక్కువ ఖర్చులు పోతుంది కదా అని చిన్న ఆదాయాలు, చిన్న బతుకులు మనవి. కాబట్టి అంత ఖరీదు పెట్టుకోలేక మనం ఇన్సూరెన్స్లో చేరుతాం.
కంపెనీ ఏం చేస్తుంది? వీళ్ళందరి దగ్గర వసూలు చేసిన డబ్బులోంచి ఈ రోగం వచ్చిన వాళ్ళకి ఇస్తుంది, ఇంకా మిగులుతుంది వాళ్ళ దగ్గర. 4 రోజున వైద్య వ్యాపారంలో భాగాలు ఉన్నాయి. మందుల పరిశ్రమ, పరీక్షా సాధనాల పరిశ్రమ, ఆపరేషన్ సామగ్రి పరిశ్రమ, ఇన్సూరెన్స్ పరిశ్రమ. మెడికల్ వైద్యం చేసేటప్పుడు కూడా ఇవన్నీ వస్తాయి. రోగం వచ్చినాక ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మన అనాలిసిస్లో 80 రోగాలు వైద్యం అక్కర్లేకుండా బాగైనాక, కొద్దిపాటి ఖర్చు, కొద్దిపాటి మందుతో 10 రోగాలు బాగైనాక, కొద్దిపాటి శిక్షణతో 5 రోగాలు బాగైనాక, మొత్తం అన్ని రోగాలు, కొన్ని వేల రోగాలన్నీ 5%లోనే ఉంటాయి. మనం ఆ 95 కూడా ఈ పరీక్షల్ని, మందుల్ని, ఆపరేషన్లు ఎక్స్టెండ్ చేస్తాం కాబట్టి మన ఖర్చు పెరుగుతుంది. కానీ తగినటువంటి జ్ఞానం మనకుంటే వాటిని అక్కడ ఫిల్టర్ చేస్తే ఖర్చు తగ్గిపోద్ది. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం చేయాల్సిన మొదటి పని ఈ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈ ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రజలకు అనవసరమైన వైద్యాలు, అనవసరమైన పరీక్షలు, అనవసరంగా మందులు అట్టండి డిస్కరేజ్ చేయాలి. ఇప్పుడు ఐసీయూ అని ఉంది, ఖచ్చితంగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పని అది. ఆపరేషన్ చేసినా కానీ, లేదా మెడికల్ కేసు ఏదన్నా వచ్చి సీరియస్గా ఉంటే కానీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ దాని పేరు. అంటే కూడా మనిషి ఉండి ప్రత్యేకంగా చూసుకొని ఆ మనిషిని సాగకుండా కాపాడడానికి ఉపయోగపడే విధానం. నేను ఐసీయూ మెథడ్ని తప్పట్టంలా, అనవసరంగా ఐసీయూలో చేర్చడం గురించి మాట్లాడుతున్నాను. కరోనా రోగం వచ్చినప్పుడు 180 ఆటంతటే బాగైన రోగాలు, ఓ 15 హోమ్ ఐసోలేషన్తో బాగైనాయి. ఇక 5 మిగిలిన ప్రాబ్లమేటిక్, వీటిని పెట్టుకోవాలా హాస్పిటల్లో, అందులో కొద్ది భాగం ఐసీయూలో పెట్టుకోవాలా. ఒకసారి లాక్డౌన్ తీసేయగానే 80% వాళ్ళని, 15% వాళ్ళని కూడా ఆసుపత్రుల్లో చేర్చి ఐసీయూలో పెట్టి ఆక్సిజన్ ఇచ్చారు కదా. మోసం కదా, దోపిడీ కదా, అది దగా చేయటం కదా జనాన్ని. మనుషులు కూడా భయాన్నంతా క్యాష్ చేసుకోవడం కదా. ఏ ఫెసిలిటీనైనా అవసరాన్ని బట్టి వాడుకోవడం తప్పు కాదండి. వ్యాపారం కింద వాడితే జనం దగ్గర రిసోర్సెస్ మొత్తం లేసిపోతాయి, ప్రభుత్వం దగ్గర రిసోర్సెస్ కూడా మిగలవు. ఈరోజు అవుట్ ఆఫ్ ది పాకెట్ ప్రజలు 65% వైద్యానికి ఖర్చు పెడతా ఉన్నారు. మరి మనల్ని పరిపాలించిపోయిన బ్రిటన్లో నేషనల్ హెల్త్ సర్వీస్ పెద్ద ఫ్రీ వైద్యం చేస్తూ ఉన్నారుగా. సోషలిస్ట్ దేశాలు కూడా, చాలా దేశాలు ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ బ్రాకెట్లో ఉండి ప్రభుత్వం డబ్బులు కట్టి లేదా ఫ్రీ వైద్యం చేస్తూ ఉన్నారుగా. ఇక్కడ చైనా ఫ్రీ వైద్యం చేస్తుందిగా. కొద్ది భాగం వాళ్ళ ఆదాయంలో తీసుకుంటారు, ఆ కొద్ది భాగం అయితే ఎవరికి బరువు కాదు. ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఫ్రీ వైద్యం స్థానంలో మినిమం ఖర్చు తీసుకొని చేసే పరిస్థితికి వచ్చినాయి. దాన్నే నేను తప్పట్టంలా. ఇన్సూరెన్స్ పరిశ్రమ ప్రైవేట్ వాళ్ళ చేతులకు వదిలేస్తే ఆ లాభం కూడా మనమే కట్టుకోవాలా. ప్రభుత్వాలకు లాభం ఏముంది? ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అవసరం. ఐసీయూలో చేరాల్సిన అవసరం లేని రోగులను కూడా ఐసీయూలో చేర్చడం అంటే ఇక టెర్మినల్ డిసీజ్ అండి, ఖచ్చితంగా చచ్చిపోతారు. అక్కడ పెట్టినా చచ్చిపోతారు. ఏం సలహా ఇవ్వాలి న్యాయంగా అయితే? అయ్యా ఈయన బాగా అవకాశం లేదు, ఇక్కడ ఎందుకు డబ్బు ఖర్చు పెట్టుకొని ఆస్తులను నమ్ముకుంటావు, పొలాలను నమ్ముకుంటావు, ఇంటికి తీసుకెళ్ళు. ఆయన చుట్టూ 7 ముఖాలు ఉండగాకండి, కొడుకులు, కూతుళ్ళు, మనమల్ని, మనవరాలు పిలుచుకొని చుట్టూ ఉండండి, హ్యాపీగా చచ్చిపోయినాయండి. సావు ఇన్ఎవిటబుల్ అయినప్పుడు హ్యాపీగా చావడం మేలు కదా. ఈ ఐసీయూలో ఉండి ముక్కు గొట్టాలు, నోట్లో గొట్టాలు, ఒంటేలు గొట్టాలు, పక్కన మనిషి ఉండరు, ఎక్కడో నర్సు కూర్చొని చూస్తూ ఉంటుంది. ఏం అవసరం అండి? అంతా ఆలోచించదగినటువంటి నా అభిప్రాయం. వల్ల వైద్యం వ్యాపారం కింద మారినటువంటి దాన్ని ప్రభుత్వాలు పూనుకొని ప్రజల తరఫున, ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధమై, ప్రజల ఆరోగ్యం దేశానికి పెట్టుబడి అనే భావనతో ఈ పరిశ్రమలకి జనాన్ని మేపడం చేయకుండా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఓటుతో గెలిచేటోళ్ళు మన కోసం పనిచేయక ఎవరి కోసం పనిచేస్తారండి? సరే, ఇప్పుడు మన ఓట్లు వేయాల్సిన అవసరం లేకుండా కూడా గెలుస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. సూత్రప్రాయంగా మన ఓటుతో గెలిచేటోళ్ళే కదా వీళ్ళు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అనవసరం. వాళ్ళు ప్రజల వైద్యానికి బాధ్యత వహించాలా, ప్రజల ఆరోగ్యానికి కూడా బాధ్యత వహించాలా. అందువలన వైద్య వ్యాపార రూపంలో ఉండకూడదు. అది ప్రజలకి మేలు చేసే సేవ రూపానికి మారాలి. అది ప్రభుత్వాలు పూనుకుంటే తప్ప కావు. ప్రభుత్వాలు పూనుకోవాలంటే ప్రజలు ఒత్తిడి చేస్తే తప్ప జరగదు.